అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? మరి బ్యాండోడ్ మళ్ళీ నీకు స్టైల్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు అయితే బద్రీనాథ్ టెంపుల్, యాదాద్రి, అయ్యో సమ్ టెంపుల్స్ అయితే వెళ్తున్నాం విత్ ఫ్యామిలీతో అందరితో కలిసి. ఇదిగో మా అమ్మ బుడ్డ చూడు, ఇంకెప్పుడు పడుకోవడం వదిన పని. మా వదినలా, మా వదిన, మా అన్నయ్య, ఇదిగో సంతుగాడు. ఇంకో కార్ ఏమో అక్కడ ఉంది, అదిగోండి వెయిట్ చేస్తున్నారు. మనం డీజిల్ కొట్టించేసుకుని మనం అయితే వెళ్ళిపోవాలి. ఇంకో కార్లో అయితే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. మొత్తం 3 కార్స్లో అయితే వెళ్తున్నాం మనం. అక్కడ కలుసుకుందాం. కార్ అయితే లెట్స్ బిగిన్ ది షో. మా వదిన అయితే చెప్తుందంట. ఇదిగో మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసాం, బద్రీనాథ్ టెంపుల్. ఇదిగోండి, ఇదిగో మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ దండుపల్లి. మరి ఇదిగో మనీ కొప్పునేని, దానికోటి వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళు మీ ఫ్రెండ్సేనా? చెప్పు, నువ్వు బ్రష్ చేసావా? సరే గైస్, మనం టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్దాం. మనం ఈ టెంపుల్కి ఆల్రెడీ అయితే వచ్చాం. ఫోన్ అయితే లోపల అయితే ఎలా లేదు. అప్పుడు చాలా క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడు అసలు ప్రశాంతంగా ఉంది. ఈ వ్యూ చూసారా? ఇది టెంపుల్ అవుట్ సైడ్. ఇది ఉంది కదా, ఇది టెంపుల్ అవుట్ సైడ్. ఇక్కడ లోపల దేవుడు ఉన్నారు. భలే ఉంది స్టైల్, సేమ్ అదే బద్రీనాథ్ టెంపుల్ లాగా ఉంటుందంట. మనం వెళ్ళినప్పుడు చూడాలి. ఇప్పుడు నార్మల్ దర్శనం ఎన్ని అవుతున్నారు. బెటాలియన్ ఎక్కువ మంది కదా, 17 మెంబర్స్ మోస్ట్లీ. ఇదిగో మన రథసారథి సాయే తీసుకొచ్చాడు. ఏంటిది ఇది? ఎంతది? ఏంటిది అసలు? 10 రూపాయలు. 10 రూపాయ? 10 రూపాయలు బాగుంది. కొబ్బరి ఉండ 7 రూపాయలు అయింది. ఏంటి 30 రూపాయలు ప్యాకెట్. అందరూ అటు సైడ్ వాళ్ళే అనుకుంటా, బద్రీనాథ్ సైడ్ వాళ్ళే అనుకుంటా. దగ్గర ఏం లేదు, పట్టేసుకోవడం డైరెక్ట్. బుల్షిట్. యాక్చువల్గా అయితే టెంపుల్ అయితే వెళ్ళలేదు. మనం ఎక్కడి నుంచి అయితే మా అన్నయ్య, మా చిన్న వదిన ప్రసాద్, రేపు పిల్లలు పట్టుకున్నావు నొక్కేస్తున్నావా? ఎప్పుడైనా వీళ్ళందరూ మా వాళ్ళే. ఓయ్ బొట్టు బాగుంది. బొట్టు ఎవరు పెట్టారు నీకు మళ్ళీ? పంతులు గారు ఇలా పెట్టేసిందండి పట్టుకెళ్ళి. అయ్యో చాలా, ఇంక వీడియోకి చాలా అని చెప్పేసి వెనక్కి తిరిగిపో. చల్లొచ్చింది. మనం ఇదిగో మొత్తం 3 కార్లు, డిజైర్ ఒకటి, అదొకటి. ఇదిగో మా ఫ్రెండ్ ఇచ్చాడు. న్యూటన్, థ్యాంక్ యూ రా కార్ ఇచ్చినందుకు. ఇదిగో పూరి, ఒక గారి. ఇదిగో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? నేను చెప్పుకుంటే ఒకటి సైలెంట్గా తినేద్దాం వచ్చి. గారి చూసారా ఎంత ఉందో? గారు మనీ అంటాడు అనుకుంటున్నావు. ఏ డిసైడ్ చేసుకోలేక ఎవడో తెచ్చుకున్నా తినేస్తున్నావు కదా నువ్వు. ఇప్పుడైతే మనం ఓఆర్ఆర్ మీద ఉన్నాం. చూడండి ఎంత బాగుందో. ఇలా ఓఆర్ఆర్ మీద అప్రాక్సిమేట్లీ 10 కిలోమీటర్స్, ఇంకొక 10 కిలోమీటర్స్ అనుకుంటా. తర్వాత కేసరగుట్ట అయితే వెళ్తున్నాం. దాని తర్వాత యాదగిరిగుట్ట. అది మరి మా వాళ్ళు అప్పుడే నీరస పడిపోయినట్టున్నారు వెనకాల
నీరసం వచ్చా. కేసరిగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం. రోడ్డు అసలు భలే ఉంది అసలు. ఓం నమ శివాయ. ఇక్కడ నుంచి భలే ఉంది అసలు వ్యూ టెంపుల్ది. ఓం నమ శివాయ. అదే చూస్తున్నారు కదా అది వ్యూ పాయింట్. శివుడు ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాట్యూ అయితే ఉంది. భలే ఉందండి. గాలి బాగుతుంది సాయి. వెళ్దాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్. రామలింగేశ్వర స్వామి దేవస్థానం కేసరిగుట్ట. ఇది యాక్చువల్గా మేడ్చల్లోకి అయితే వస్తున్నట్టుంది. మనకి వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. 3 కార్స్ మెంబర్స్ మొత్తం. ఇంకో 4-5 మెంబర్స్ అయితే మిస్ అయ్యారు. వాళ్ళు ఎదురు ఉన్నట్టు ఉన్నారు. ఇదిగో వీళ్ళు ఎక్కడ ఉన్నారా అని వెతుకుతున్నారు. ఇదిగో దొరికేశారు. ఇదే గాయస్ గుడి అయితే. ఇక్కడ శివలింగంలో అభిషేకం జరుగుతుంది. కరెక్ట్గా మాకు అదే దర్శనం అయితే అయింది. గట్టిగా ఉన్నా. ఇప్పుడు అయ్యో ప్రసాదాలు అయ్యో తీసుకెళ్తున్నారు స్వామివారికి. ఇప్పుడు వరకు ఏమేమి కవర్ చేస్తావు? నెక్స్ట్ ఏంటి ప్లాన్? పేర్లు తెలీదా? ఇప్పుడు 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 గుడికి వచ్చాను చెప్పు. శివాలయం పేరు ఊరు పేరు ఇక్కడ చదివేసి ఇక్కడ చెప్పేస్తున్నాడు. కేసరిగుట్ట మహాశివరాత్రి. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ? యాదగిరి గుట్ట వెళ్దాం. యాదగిరి గుట్ట వెళ్ళి అక్కడ నీట్ గా తినేద్దాం. ఇప్పుడు నైట్ స్వర్ణగిరి. ఇప్పుడేంటి? పులిహోరలు తిందాం. పులిహోర కాస్ట్ 20 రూపీస్ గైస్. పులిహోర అయితే భలే ఉంది. ఎన్ని ఉన్నాయి దగ్గర? 2. How is your experience? It was a nice experience actually. So now I am having pulihora. పులిహోర ఏమంటారు ఇంగ్లీష్ లో? పులిహోర అంటే ఇంగ్లీష్ లోనంటే టైగర్ రైస్ అంటారంట. పులి అంటే ఏంటి చెప్పు? టైగరే కదా. నువ్వు అలా కన్వర్ట్ చేస్తే బూత్ అయిపోద్ది. లెమన్ రైస్. నువ్వు చెప్పు ఏ రైస్? బాస్మతి రైస్ అంటే. ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాట్యూ కూడా ఉంది. భలే ఉంది. ఇక్కడ శివలింగం ఉంది కదా. వ్యూ భలే ఉంది ఇక్కడ కూడా. అది మనకి టెంపుల్. యాక్చువల్లీ ఇక్కడ ఒక చరిత్ర ఉందంట. ఎక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయి ఈ కొండ మీద. అసలు ఫుల్ గాలి వస్తుంది. నా వాయిస్ వినపడుతుందో లేదో నాకు ఐడియా లేదు. ఇదిగోండి నేను అన్నాను కదా, ఇది ఒక శివలింగం. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి. చాలా ఉన్నాయి ఇక్కడ ఇదే ప్లేస్లో. బాగుంది కదా అసలు. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఎల్లో ఒక 4 ఫోటోలు అయితే దిగుదాం. కానీ అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ కోత ఏదోటి పట్టుకుపోతే ఫోన్ భయం వేస్తుంది గైస్. చింటూరు అంట పట్టుకుంటారంట. కొండ అయితే మళ్ళీ ఉంది అసలు. అయితే ఇక్కడైతే ఫోటోలు తీస్తున్నారు. మాకు గాలి ఎలా ఉందంటే అసలు చాలా గట్టిగా ఉంది, గంటేస్తుంది. అక్కడ కూడా ఎలా వెళ్తున్నారు? అక్కడ కూడా చాలా మంది జనాలు ఉన్నారు గైస్. ఎంత ఎండ ఉన్నా కానీ చల్లగా ఉంది. ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ చూస్తారా, ఇక్కడ తామూరు ఇక్కడ ఉంది. అంత దూరం అయితే వెళ్ళట్లేదు. మాకైతే టైం అయితే లేదు. ఇదిగో మా దండిపాలెం బ్యాచ్ కుర్రోళ్ళు కుర్రోళ్ళు ఉడికి రక్తాలు. మన వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు, ఆడికి వెళ్దాం. ఈ గంట కూడా కొంచెం వస్తాం. ఇది ఒకసారి చూద్దాం. ఆర్చ్ ఉండి గంట. ఓకే లేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి సాయి? యాదగిరి గుట్ట.
ఇక్కడ నుంచి ఇంకొక 1 hour అంట. టైం అయితే అయిపోతుంది. మళ్ళీ 2కి టెంపుల్ అయితే క్లోజ్ అనుకుంటా నాకు తెలిసి. 3 o'clock 3 క్లోజ్. దానికన్నా ముందు వెళ్ళాలి. ఇక్కడ స్టాప్ అయితే పెట్టాం. ఇది మాస్క్ ఎందుకు పెట్టామని ఆగరా, ఇది ఆగలా పోతున్నాడు. ఇదొక కారు. మనం అయితే జనపోతుల దగ్గర అయితే ఆగాము. ఇప్పుడు జనపోతులు కాలుస్తున్నారు. సరిపోదు బా ఒకటి ఇచ్చండి. మనం 2 పొత్తులు అయితే తీసుకున్నాం. ఈ 2 తిందాం. ఇదిగో ఆఫ్ చేయి. మనం అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు కొండపైకి వెళ్ళాలంటే కార్కి వచ్చి 500 అంట. ఇది ఒక కొండ, అదే పైన ఉంది. ఇప్పుడైతే మేము బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది బస్ స్టాప్. అందరం 18 members ఉన్నాం. నీట్గా బస్ ఎక్కేద్దాం. మాతోనే బస్ ఫుల్ అయిపోద్దేమో అనుకోండి. హౌ ఇస్ యువర్ ఫీలింగ్ చెప్పు. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? చాలా. ఇప్పుడైతే మనం బస్ అయితే ఎక్కాం. ఇది ఫ్రీ బస్సు. యాక్చువల్గా కార్కి అయితే 500 1500 ఎందుకులే వేస్ట్ అని చెప్పారు. అందుకోసం బస్ ఎక్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే కార్ ఎంట్రీ. కార్కి 500. ఇక మనం చూస్తున్నాం కదా, ఇదే టెంపుల్. ఇప్పుడు ఇది యాక్చువల్గా కన్స్ట్రక్ట్ చేశారంట. లైక్ ఫ్లైఓవర్ టైప్ కన్స్ట్రక్ట్ చేసింది. ఇదైతే స్టెప్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం అయితే మేము స్టెప్స్లో వెళ్ళాం. ఇప్పుడైతే బస్కి అయితే వెళ్తున్నాం, ఫ్రీ బస్కి. మా వాళ్ళు కొంతమంది అందరూ 3-4 బస్సెస్ ఉన్నాయి. ఆటో అయితే 100 రూపీస్ అంట. బస్ అయితే 150. ఆటో అయితే 150 అంట. బస్ అయితే ఫ్రీ. కార్ అయితే 500. బండి ఎంట్రీ లేదనుకున్నా తెలుసు. అది ఎంట్రీ ఉందయ్యా, కానీ కాస్ట్ ఎంతో మనకి తెలియదు. ఎంట్రీ ఉంది. ఇదే మనకి ఎంట్రన్స్. కొండ ఎక్కేసాం గైస్ ఫైనల్లీ. అయితే బాబోయ్ మొత్తం బస్సు. మనోడు ఎలా తోలుతున్నాడంటే బస్సు. దర్శనం అయితే అయిపోయింది. మనం పైకి ఏదో మొబైల్ అయితే తెచ్చేసాం. మా వాళ్ళందరూ కింద సబ్మిట్ చేస్తారు. ఇది చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్. ఇదిగో మా వదిన, మా నాన్న, మా చిన్న వదిన వాళ్ళు వస్తున్నారు. వదిన దర్శనం ఎలా అయింది? ఎలా ఉంది? దేవుడు ఎలా ఉన్నావు? పెట్టినాయి అంట. మెయిన్ కొండ ఉంది కదా, కొండ గ్రీన్ కలర్ లో రాస్తుంది కదా. ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు అదే రోడ్ అనుకుంటా. ఆ రోడ్ నుంచి మనకి కనపడుతుంది అనుకుంటా. మాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఇంకోటి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, బ్రిడ్జ్ టైప్. కొండ దిగడానికి ఏమి ఇదంతా. పైన భలే ఉంది గైస్ ఇక్కడ ప్లేస్. పాపమ్మ స్టైల్ ఒకటి మళ్ళీ దీనికి. యాదగిరి గుట్ట గోపు కొట్టు. లడ్డు కాస్ట్ ఎంత? 150 రూపీస్. పెద్ద లడ్డు భలే ఉంది చూడడానికి. టేస్ట్ చూద్దాం రండి. టేస్ట్ అక్కడ పెడతారు. లడ్డు పట్టుకున్నట్టుందండి.
రా ఏ బాగుందని ఎక్కువ తింటున్నాను. భోజనం లేకపోతే కదా మంచి వేడిగా ఉంది. బాగుంది తీసుకో వద్దులే. ఇంకెవరు మంచి వేడిగా ఉంది. బాగుంది. ఆల్రెడీ నేను టెంపుల్ ఎవ్రీథింగ్ నేను ఆల్రెడీ ఒక లాగ్ చేశాను కదా, దాంట్లో చూడండి ఇన్ కేసు చూడాలనుకుంటే ఫుల్గా దీని డీటెయిల్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడైతే ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు అక్కడ బంగారపు కాలం గోపురం కనపడుతుంది కదా, అక్కడే దేవుడు ఉండేది. అవతల గోపురం కనపడుతుంది కదా, అదేమో ఎంట్రన్స్. ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఫోన్స్ ఇక్కడికి అయితే ఎలా అంటే మళ్ళీ కిందకి వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ మాకైతే దర్శనం చాలా సింపుల్గానే అయిపోయింది. 1 hour అయితే పట్టింది. ఆల్ గుడ్ ఎవ్రీథింగ్. ఇప్పుడైతే మేము స్వర్ణగిరి వెళ్దాం అనుకుంటున్నాం. స్వర్ణగిరి అండ్ నెక్స్ట్ ఎక్కడికి ఇంకా తెలీదు ఎగ్జాక్ట్గా. స్వర్ణగిరి అనుకుంటున్నాం, మరి చూడాలి. బస్సు ఎక్కడానికి చూడండి కదా. ఆడే పుట్టాగండి ఇది ఎక్కడ మాది మామ. 4 ఫిల్ అయిపోయినాయి. 4 బస్సులు ఫిల్ అయిపోయినాయి. రే బోల్ ఖాళీ ఉందరా బాబు, కొట్టుకోకుండా రే. అందరికీ కంగారు, అందరూ వెళ్ళిపోవాలి. మాకు కంగారేలే. పాపమ్మ పడుకుంది మా పుట్టది. వెళ్ళేమో ఇంకా అందరూ ఇక్కడ భోజనాలు చేస్తున్నారు, మేమేమో వెయిట్ చేస్తున్నాం. ఏం చెప్పామో మనం నాన్స్ చెప్పాం. మనం నాన్స్ కోసం వెయిట్. ఎలా ఉందమ్మా? నిజంగా బాగుందా? మా నాన్న మా అన్నయ్య రైసా ఇలా ఎప్పుడే అయిపోతుంది. సాంబార్లోకి వచ్చేసరే మాకు ఇంకా నాన్స్ అయితే రాలేదు. మనకి ఈ కర్రీ ఏమో కాజు పన్నీర్, మష్రూము, మేతి చమ్మన, నాన్స్. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. మేతి చమ్మన్ తీయగా అందులో ఎంత అన్యాయం అంటే మనీ కొప్పినని కమర్షియల్ కొప్పినని ఊరికే పెట్టలేదు పేరు. ఇదిగో చూడు నీట్గా ఐస్ క్రీమ్ తింటున్నాడు. నాకు ఇవ్వు మనీ. ఇచ్చినప్పుడే ఎక్కువ తినేలా. స్వర్ణగిరి అయితే వచ్చాం. చూసారల్లో ఏమంటున్నాడు అన్నారా, షర్ట్ అంటే మార్చాలంట. అంటే ఒకే వీడియోలో రకరకాల షర్ట్లు పెడతామని అంట. కలర్ గ్రేడింగ్ పెట్టు. కలర్ అదే సినిమా ఉంటది కదా, లేకపోతే కార్టూన్ ఫేస్ పెడతాంలే. సోల్ బ్లాగ్స్ లాగా. అసలు మా వాళ్ళందరూ చూసారా, వాకింగ్ స్టైల్ మార్చేసాడు, అన్ని మార్చేసాడు. తెలిసిపోతా పెట్టేస్తాడు. రైట్ సైడ్ ఆంజనేయ స్వామి స్టాట్యూ. ఇదైతే టెంపుల్. మనకి నామాలు అటు కనపడుతున్నాయి ఇక్కడ, అటు కూడా వెళ్ళాలి. ఈ ప్లేస్ ఏమో మనకి గోవిందరాజ స్వామి అంటారు కదా, కొడుకుని ఉంటారు కదా, స్వామి ఉంటారు. అక్కడికి వెళ్దాం. నువ్వు గుడికి ఎందుకు వచ్చావు అసలు? ఫోటోలు తీసుకుంటాక భక్తితో రావాలి. ఎప్పుడు గుడికి ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నాడు. దాన్ని కూడా ఏం నేర్పిస్తున్నాను?
ఇప్పుడు మనం దానికి వెళ్తున్నాం గైస్. చూస్తారు కోడి పందాలు చూసినట్టు చూస్తున్నారు అందరూ ఒకేసారి. ఇప్పుడు అందరూ చాలా జనం ఉన్నారు. ఇదిగోండి కిందకి వెళ్దాం. కింద నుంచి వ్యూ బాగుంటది. కింద నుంచి చూద్దాం. పైనుంచి ఆ కార్నర్ నుంచి బాగుంటది. ఓయ్ ఇది చూడు ఏం చూస్తున్నా నీట్గా కూర్చుని చూస్తున్నావు. మా వదినాలు ఇవ్వబడ్డదానికి చూపిస్తున్నారు. వీడికో ఫోన్ ఇచ్చారు. ఇంక సెలర్ అయిపోతున్నాడు. ఎక్కడి నుంచో ఫోటోలు తీసేస్తున్నాడు, వీడియోలు. ఫౌంటైన్ భలే ఉంది అసలు. మిడిల్లో దేవుడిని పెట్టి. నా వెనకాల కనపడుతుంది కదా అదే టెంపుల్. ఇప్పుడు నేను అది చూపించాక ఇప్పుడు జలనారాయణ స్వామి సన్నిధి. జలనారాయణ స్వామి సన్నిధి. ఇందాక నేను ఏదో చెప్పా, నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ, మిస్టేక్ అనుకోండి. వే నీ పని మాత్రం ఇప్పుడే మనం రాఘవేంద్ర హోటల్కి అయితే వచ్చింది. హోటల్ చూసారా? తీసుకునేది ఒకడు, హడావుడి చేసేది నలుగురు. ఇంకేం కావాలి? టెన్ ఇవ్వడం 100 ఇస్తాను. ఈ రోజుల్లో ఎవడైనా ఉన్నాడా 10 ఇవ్వకుండా 100 ఇస్తాను అన్నవాడు? నువ్వు మరి చూసా, ఇది ఐఫోన్ వాడుతున్నాడు, 16 Pro Max. ఇదేమో ఫాజిల్ క్యాషియోనా. ఓకే ఓకే. మన కాఫీ అండ్ బిస్కెట్. బిస్కెట్ ఇడి దెబ్బేడు. బాలుగా బిస్కెటా? హే గైస్, నిన్న వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 10 అయిపోయింది. అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాం. మోస్ట్లీ మేము 4 టెంపుల్స్ అయితే కవర్ చేస్తాం, మీరు వీడియోలో చూసినట్టు. అండ్ మంచి ఫ్యామిలీ ట్రిప్ అయింది. మేము 18 మెంబర్స్ అలా వెళ్ళాం. బట్ సమ్టైమ్స్ ఫోన్ యూస్ చేయడానికి లేదు, రైట్. ఎందుకంటే మొబైల్స్ నాట్ అలౌ కదా, అందుకోసం షూట్ చేయలేకపోయాయి. అందుకే బ్లాగ్ కొంచెం అలా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది లాంగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పేసి చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి. ఓకే, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. బికాస్ నాకు టైం ఉండట్లా, అందుకే చేయలేకపోతున్నా. షార్ట్ వీడియోస్ అంటే కొంచెం 30 secondsలో అయిపోతాయి. లాంగ్ వీడియో అంటే 10 to 15 minutes షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, చాలా చేయాలి కాబట్టి. బట్ ట్రిప్ అయితే చాలా బాగా అయింది. మా కార్స్ చెప్పాగా మా ఫ్రెండ్స్ అవి. థ్యాంక్ యూ వీడియోస్ వస్తాయి మీకు. అండ్ ఈరోజు ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ఈరోజు నాన్ వెజ్ ప్రిపరేషన్ అయినా అవుతున్నాయి, వేరే బ్లాగ్లో పెడతా. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, నా ఇన్స్టాగ్రామ్ మీకు తెలిసిందే కదా, రాక్ ఫార్జ్ అని ఉంటుంది, పక్క వచ్చి ఫాలో అవ్వండి. మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ వెళ్ళడం, మా అన్నయ్యలతో వాళ్ళతో వెళ్ళడం, అందరం చాలా బాగా అయితే అయింది. ఓకే మరి.
సొల్లు కుక్కర్ బాగుంది భయ్యా. పవన్ చాలా బాగా చేసావు. బాయ్ చెప్పు. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ బై.